హలో గైస్, ఇంకా ఈ రోజు వచ్చేసి నాకు దోవలు తీరిపోయింది. ఎందుకనంటే తిరుపతి నుంచి పుత్తూరుకి, పుత్తూరు నుంచి తిరుపతికి, మళ్ళా తిరుపతి నుంచి కాళహస్తికి ఇలా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను ఈ రోజు. ఎందుకో చెప్తా, మీరు ఫస్ట్ ఈ వీడియోకి అయితే లైక్ వేసుకోండి. నాకు వచ్చేసి ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉంది ఈ రోజు. సెంటర్ వచ్చేసి మా కాలేజ్ పడింది. ఇంకా అలా ఎగ్జామ్ రాసిన తర్వాత మా అక్క వచ్చింది అనమాట చెన్నై నుంచి. కాళహస్తిలో అయితే ఉందన్నమాట. నాకు వచ్చేసి పార్టీ ఇస్తాననింది. సరే అని ఇంకా లౌక్య కూడా వచ్చి ఉంటుందని నేను స్టార్ట్ అయిపోయా ఇంకా కాళహస్తికి. నేను కాళహస్తి రీచ్ అయ్యేకాడికి 2 అయిపోయింది. మా అక్క వచ్చేసి కాళహస్తిలో ఉన్న కనిష్కకి అయితే పిలుచుకొని వచ్చేసింది. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా కాళహస్తికి వస్తే ఖచ్చితంగా ఇక్కడైతే ట్రై చేయండి. అలా తినేసిన తర్వాత చల్లగా ఏదైనా తిందామని ఐస్ క్రీమ్ తిందామా అనేసి అయితే అడిగాను మా అక్కని. ఇంకా అక్కడ నుంచి వెంటనే కాళహస్తిలో ఉన్న క్రీమీ ఇన్ అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఓరియో చాకో మిల్క్ షేక్, మా అక్క వచ్చేసి బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే తీసుకునింది. రెండు చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఇంకా లౌక్యాన్ని చూడండి, ఐస్ క్రీమ్ లేదని ఫీల్ అవుతా ఉనింది. మా అక్కతో ఎట్టో ఒకటి ఫైట్ చేసి ఇంక నేనైతే ఇచ్చేసాను ఐస్ క్రీమ్. ఫుల్ హ్యాపీ అయిపోయింది. లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.